నమస్తే, వెల్కమ్ టు విజిల్. మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు, మీపై జరిగిన అన్యాయాన్ని వివరించారు. కానీ పోలీసులు ఇది మా పరిధిలోకి రాదు, రేపు రండి, కాంప్రమైజ్ చేసుకోండి అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పంపించేశారు. ఇక మీకు న్యాయం దొరకదా? దొరుకుతుంది. భారతీయ చట్టం మీకు ఎన్నో హక్కులు ఇచ్చింది. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక గుర్తించబడిన నేరం జరిగినట్లు పోలీసులకు అందిన తొలి సమాచారాన్ని అధికారికంగా నమోదు చేయడమే ఎఫ్ఐఆర్. హత్య, అత్యాచారం, దోపిడీ, కిడ్నాప్, తీవ్రమైన మోసం వంటి కేసులు సాధారణంగా కాగ్నిజబుల్ నేరాల కింద వస్తాయి. ఇటువంటి కేసుల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కీలకం. దీనిలో మొదటిది జీరో ఎఫ్ఐఆర్, మీ మొదటి హక్కు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేరం ఎక్కడ జరిగినా, దేశంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా మీరు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు. ఇది మా స్టేషన్ పరిధి కాదు అని చెప్పి మీ ఫిర్యాదును తిరస్కరించడం సరైన విధానం కాదు. మొదట జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపించే అవకాశం చట్టం కల్పిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది బాధితుడికి చాలా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఎస్పీని ఆశ్రయించండి. మీ ఫిర్యాదును స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్వీకరించకపోతే తదుపరి దశ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ని కలిసి మీ ఫిర్యాదును పూర్తి వివరాలతో రాతపూర్వకంగా సమర్పించండి. ఆధారాలు ఉంటే జత చేయండి. రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లేదా అధికారిక మార్గాల్లో కూడా పంపించవచ్చు. చట్టం ప్రకారం సరైన ఆధారాలు ఉన్నట్లు భావిస్తే ఎస్పీ దర్యాప్తు జరపాలని ఆదేశించవచ్చు. ఇక మూడవది, కోర్టును ఆశ్రయించే హక్కు. మెజిస్ట్రేట్ వద్ద పిటిషన్. పోలీసులు చర్య తీసుకోకపోయినా మీ హక్కులు అక్కడితో ముగియవు. మీరు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు సంబంధిత చట్ట ప్రకారం పిటిషన్ దాఖలు చేసి పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించమని కోరొచ్చు. కోర్టు మీ ఫిర్యాదును పరిశీలించి అవసరమైతే పోలీసులకు దర్యాప్తు ప్రారంభించమని ఆదేశించే అధికారం కలిగి ఉంటుంది. ఇక నాలుగవది, ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. నేటి డిజిటల్ యుగంలో అనేక రాష్ట్ర పోలీస్ శాఖలు ఆన్లైన్ ఫిర్యాదు సౌకర్యం కల్పిస్తున్నాయి. సైబర్ నేరాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా అత్యవసర సేవల నంబర్లను కూడా సంప్రదించవచ్చు. ఇక ఐదవది, మీకు ఉన్న ముఖ్యమైన చట్టపరమైన హక్కులు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దాని ఉచిత ప్రతిని పొందే హక్కు మీది. మీ ఫిర్యాదు స్వీకరించడానికి పోలీసులు అనవసరంగా నిరాకరించకూడదు. మహిళలకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విధానాలు అమలు చేయాల్సి ఉంటుంది. లైంగిక నేరాలు, పిల్లలపై నేరాలు వంటి సున్నితమైన కేసుల్లో ప్రత్యేక చట్టపరమైన రక్షణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత కేసు పురోగతి గురించి తెలుసుకునే హక్కు కూడా బాధితుడికి ఉంటుంది. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి ఫిర్యాదు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్గా నమోదు కావాల్సిన అవసరం లేదు. చట్టం ప్రకారం అది కాగ్నిజబుల్ నేరానికి సంబంధించిన సమాచారం అయితేనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఇక ఇతర సందర్భాల్లో వేరే చట్టపరమైన ప్రక్రియలు వర్తించవచ్చు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తీసుకోము అనే ఒక్క మాటతో మీ న్యాయ ప్రయాణం ఆగిపోదు. చట్టం మీకు జీరో ఎఫ్ఐఆర్ హక్కు ఇచ్చింది. ఎస్పీని ఆశ్రయించే అవకాశం ఇచ్చింది. కోర్టు తలుపు కొట్టే హక్కు ఇచ్చింది. అవసరమైతే ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసే మార్గాన్ని కల్పించింది. మీ హక్కులు తెలుసుకోవడం న్యాయం సాధించే మొదటి అడుగు. ఇంకా ఇలాంటి చట్టపరమైన అవగాహన కలిగించే కథనాల కోసం విజిల్ న్యూస్ను వీక్షిస్తూ ఉండండి. నిజం కోసం, ప్రజల కోసం రాజీ లేని పోరాటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజిల్.